సో హలో గైస్ మేమైతే పార్ట్ టూ అవుతుంది కదా. సో గైస్ మేమైతే పార్ట్ టూ అయితే పోతున్నాం. సో వాళ్ళు అయితే వస్తారు గైస్, పిల్లల బ్రదర్స్ అయితే వస్తారు. సో మొన్న అయితే మేమేమో తప్పు ఉందని మాత్రం ఊరుకున్నాం. ఏమంటాం, మనం అయితే తప్పు ఉందని ఊరుకున్నాం గైస్. మేము ప్రూఫ్ తీసుకొస్తానని చెప్పారు. ప్రూఫ్ తీసుకొస్తాం. మేము కూడా మంచిగా క్లారిటీతో ఉన్నాం గైస్. మొత్తం మొన్న చైలు కూడా వేసిరు. మేము అంటే ఏందో చూపిస్తాం. తప్పునందుకు చేతులు వేసినా కూడా ఏమన్నారు అందరి మీద. చూపిస్తాం గాయ వచ్చిన వాళ్ళ మీద కూడా మొత్తం అయితే చేతులు వేసిరు. ఇప్పుడు ఈ రోజు ఎట్లా చేతులు వేస్తారో మేము కూడా చూస్తాం గాయ. సో గాయస్ మన వాళ్ళు అయితే ఫోన్ చేస్తున్నాం. గాయస్ మనకైతే ఫోన్ అయితే చేస్తున్నాం. You can wait or call again later. राइडर बोलते राइडर साहब राइडर साहब थी राइडर राइडर बोलते राइडर. అది వారు మాట్లాడాలి. పాట ఉంది కదా, అదే మాట్లాడమని మన వీడియో తీయలే. హలో చెప్పు ఏడూరు బాయ్ దారి మీరు వస్తున్నారు మాట్లాడమన్నారు కదా, ప్రూఫ్ తీసుకొస్తున్నారు కదా దారి మరి. సరేదా. సో గైస్ మన వాళ్ళు అయితే వస్తారంట, చూద్దాం. ఈరోజు అయితే మొన్న అయితే చేయలేసు రాదు, ఈరోజు ఎట్లా చేయలేసారో మేము కూడా చూసాం. మేమంటే కూడా ఎంతో చూపిస్తాం. చలో గాయస్ వీడియోలోకి అయితే పోదాం. వాళ్ళు అయితే వస్తారు. ఏం వచ్చి దూరంలో ఉంటారు, మాట్లాడు. ప్రూఫ్ తీస్తున్నారు కదా, చేపించుకొని వస్తాను. చేతులు వేసారు కదా ఒప్పుకోండి. మేమంటున్నాం అవన్నీ తప్పు అని చెప్పినా మేము. ఆ రోజు కూడా వినకుండా మీరు ప్రూఫ్ తీసుకొచ్చినా చూపిస్తాం అన్నారు. ఇప్పుడు ప్రూఫ్ తీసుకురా మొన్న ప్రూఫ్ తీసుకురామనే కదా మేము కూడా చేయలేసాము. మరి ఏమంటావు సార్, ఒప్పుకున్నాక ప్రూఫ్ చూపించినాక మరి మేము చూపిద్దాం. ఒప్పుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రూఫ్ తీసుకురావాలి. చేసిన మాట్లాడుతున్నా పీకనికి వచ్చి రాంటున్నాడికి ఏం లేదు అటు నుంచి కాదు మొత్తం డిలీట్ చేసేందుకే కదా ఇదంతా. ఒప్పుకుంటాం, బరాబర్ ఒప్పుకుంటాం. వాడు ఒప్పుకోండు, నేను ఏమంటున్నా బాయ్, వాడు ఒప్పుకోండు. అంతకే బస్ అయిపోవాలి. ప్రూఫ్ చూపించినాక చూపిస్తాం అంటే ఎవరికి ఏం చూపిస్తావు? మాట్లాడమంటే మీరు ఫోన్ తీసుకొస్తారేమో, ప్రూఫ్ తీసుకొస్తారో. మార్నింగ్ వస్తా అని చెప్పారు, ఇంకా రాలేరు. మరి అందుకే ఇప్పుడు ఏమంటారు బాబాయ్, ఏమంటారు? నవ్వుడోటి చేతులు వేసుకోను. నేను ఏమంటున్నా, మొన్న మీరు కూడా మేము ఏమన్నా ముందుకే చేతులు వేసారు. మీరు ఎందుకు వేసారు? ప్రూఫ్ పెట్టుకొని రావాలి మరి. మీరు చెప్పుకోండి కదా,
అరే ఒప్పుకున్నాడు, ఇప్పుడు కూడా ఒప్పుకున్నాడు. చెప్పుండి అయితే వాడు ఒప్పుకున్నాడు. ఫోన్ ఏమంటారు? లేదు, ఏం చేస్తారు రేపు మళ్ళీ? మరి ఫోన్ తీసుకొని ఫోన్ లేదు, ఇప్పుడు ఏం చేస్తారు? దొరకలేదు అంటే మరి గుద్ద మూసుకొని ఇంట్లో ఉండండి బాయ్. అరే మీరే అమ్మాయి ఫోన్ ఏమో తీసుకొని రమ్మన్న మీరు ఇట్లా ఆడవాళ్ళలాగా ఫోన్ తీసుకొని రాకుండా బాబు మళ్ళీ మొన్నేమో నీతో ఏం కాదు చేసినావు అవు చేస్తా బరాబర్ చేస్తా నీకేం సంబంధం దీంట్లో కాదు నీకేమైతుంది ఆగావు మధ్యలో రాకు. ఫస్ట్ మీ చెల్లెని చెప్తారా బాబు ఇంటికి అర్థమైంది చెప్పుకున్నా బాబు అర్థమైందా? మొన్న అంటే ఏదో వదిలిపెట్టా కానీ ఈరోజు కొడతా చెప్తున్నా. ఫస్ట్ మీ చెల్లెని అర్థమవుతుందా ఎవడేం చేయకుండా ఫస్ట్ అర్థమైందా? బయటకు రావాలి ఏం బీకారు ఎవడేం మావని తప్పు అనుకున్నాం, గుడ్డ వాళ్ళు తింటాం. అర్థమైందా? మాటలు మంచిగా మాట్లాడు మంచిగా మాట్లాడు కిందికి తమ్ముడైతే మరి బట్ట కాదు ఎందుకు ఏ ఆగురా భయ్, ఆగురా మీరు, ఆగురా. ఏ మీరు ఆగురు. మీ చెల్లెలు పెట్టుకుని రండి మీరు ఫస్ట్ కాదు, మీ చెల్లెలు చేసింది మీ చెల్లి చేసింది వాడు చేసిండు. అయిపోయింది బస్ అంతే. ఇద్దరు తప్పు ఉంది ప్రూఫ్ లేదు, అంతం లేదు. వాడు మీ చెల్లి జోలికి నెక్స్ట్ టైం ఆనుకున్నా ఏమంటున్నా అదే next time కావాలని చూసుకుంటా. నేను కూడా. మీరు మళ్ళీ ఏమైనా గెలుస్తాము ఇట్లా మా చెల్లి గెలుకుతాం అంటే మళ్ళా మేము చూస్తే బరాబర్ గెలుకుతాం. మళ్ళీ మీ చెల్లెలంటే మీ చెల్లెలు సెట్ చేస్తే కూడా బరాబర్ సరే 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 అప్పుడు బరాబర్ గెలుకుతా మీ దానికో మావాడు మెసేజ్ చేసిన అనుకో వాడే ఫస్ట్ నాకు చెప్పకుండా కొట్టేసేది. మీ చెల్లి చేసిన అనుకో మావాడు బరాబర్ వేసాడు. మీ చెల్లెలు నువ్వు చూసుకో, మావాడు మేము చూసుకోవాలి. ఇది ఓకేనా? ఆ రోజు మీ వాడు మావాడిని ఎందుకు కొట్టాడు? పక్కన వచ్చిన కాబట్టి మస్తు వస్తారు ఎందుకు వీళ్ళు ఎందుకు వచ్చారు? ఉండాలి. వచ్చినప్పుడు మాట్లాడాలి ఫస్ట్. ఒక మాట మాట్లాడినా నేను ఒక మాట ఏం చేస్తారు? ఒక మాట మాట్లాడినా కొట్టిండు నువ్వు నాకు ఇజ్జత్ ఇచ్చేస్తున్నావు, నేను నీకు ఇజ్జత్ మొన్న ఇగో నువ్వు మాట్లాడి నువ్వు చెయ్యి తప్పు లేదు. ఇప్పుడు వీళ్ళు చేసేసాను తప్ప, అది తప్ప చెప్పు. మేము మన ఎంత ఎందుకు సైలెంట్ ఉన్నాం? మా తప్పు ఉంది కాబట్టి మా వాడి తప్పు ఉంది చూపిస్తున్నావు కదా. అదే ఫోన్ వెళ్ళిపోయినా చెప్తున్నా నీకు అప్పటి నుంచి ఇప్పటి నుంచి చాలా సార్లు కాంప్రమైజ్ అయ్యి నా చెల్లి కూడా తప్పు ఉంది. అదే చెప్పినా కదా ఇప్పుడు తప్పు ఉంది ఇటు సైడ్ నుంచి వస్తే అప్పుడు రాంటున్నా కదా. అవును బాయ్ వస్తామని చెప్తున్నాం. మొన్న మాత్రం ఇందాక చేసింది ఇంకో ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? కొట్టిపోయినాక తీసుకోవాలి అరా బాయ్ అనుకుంటాను. మరి ఇప్పుడు మీ చెల్లెలు నువ్వు చెప్పుకోవాలి. నువ్వు మొగాడు అన్నప్పుడు మొగాడు నువ్వు మొగాడు నువ్వు ఒక పిల్లలు మెసేజ్ చేస్తే నువ్వు కూడా చేసావు బరాబర్ చెప్తాను చేసావు కదా. వాడు అట్లా చేసిండు చూసిలా బాయ్ నీ చెల్లె నీకు తెలియదు అంట. నీ చెల్లె నీకు తెలియదు. చూసుకుంటాం కానీ పగాలు అన్నీ పెట్టుకొని మొన్న నువ్వు చేసుకున్నావు. తర్వాత మాత్రం ఇట్లా రిపీట్ అయితే మాత్రం మంచిగా చెప్తున్నా. అరే దాంతో మాట్లాడేది ఇక్కడ
మరి ఏం మధ్యలో మధ్యలో చాపి అంత చేసేసిన చూస్తావా ఏం ఏం నడవరు నాయన నేను నడిపిస్తా అంత నడిపిస్తా గుద్దా నడిపిస్తా చూసా చూసా మూడలు నేను ఏమంటున్నా బాయ్, మీ చెల్లెలు ఆందోళన కానీ వాడిని చెల్లెలు నేను రాకుండా చూసుకుంటా బస్ అంతేనా. ఇక మీ పగాలు ఇవన్నీ పెట్టుకుందాం అంటే మళ్ళీ వేరే అయిపోతుంది, ఫ్యామిలీ వరకు మ్యాటర్ అవుతుంది, గలీజ్ అయిపోతాం. మళ్ళీ అందరం కలిసి ఉంటాం, అందరం కలిసి ఉన్నాం ఇప్పుడు. సో గాయస్ మన వాళ్ళు అయితే మొత్తంలో అయితే సీరియస్ అయితే ప్రాంక్ అయితే గాయస్ మేమైతే నలుగురమే కలిసి మాట్లాడుకున్నాము. వాళ్ళైతే నిజం అనుకుని మొన్న మనోళ్ళు అయితే మనోళ్ళ సైడ్ నుంచి అయితే చేయలు వేసుకురు, ఇక దొబ్బుకున్నాం, కొట్టినారు. సో అందరు అయితే అన్న వాళ్ళు అందరు తెలిసి అయితే ఏమైంది మ్యాటర్ అని చెప్పి అందరు అడుగుతారు గాయస్. అయితే అన్న ఇది అందరికి అయితే చెప్తున్నా అయితే ప్రాంక్ జస్ట్. ఇప్పుడు పక్క పక్కనే ఫ్రెండ్స్ కూడా ఉండి ఇట్లా ఫ్రెండ్ వాళ్ళ చెల్లిని కూడా గెలకడం అవి జరుగుతున్నాయి. సో అట్లా అని చెప్పి దాంతో పాటు అయితే బయటపడి మేము చూసినాం ఇప్పుడు వీడియో అది. సో ఇక ఫ్రెండ్ అని చెప్పి పక్కకున్న అట్లా నమ్మకంతో చేయకుండా గాయస్ ఇట్లనే గొడవలు అయితే ఇట్లా సేమ్ అది ఎట్లయినా సేమ్ అట్లా అవుతుంది. సో ఇట్లా గొడవలు అయితే అని చెప్పి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది ఒక పిల్ల కోసం ఇక మొత్తం గలీజ్ అవుతుంది. అట్లా చేయకుండా గాయస్ మీరు కూడా